బా చెప్పురా. ధైర్యం యొక్క పవర్ ఎంత బా? ధైర్యం యొక్క శక్తి తెలియాలంటే నీకు భగవద్గీతలో 13-14 శ్లోకాలు చెప్తా విను. తతః శంఖశ్చ భేర్యశ్చ ప్రణవాన గోముఖాః సహసైవ్యభ్య హన్యంత సశబ్దములో భవత్ తతః శ్వేతైర్యుక్తే మహతి సంధ్యనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖో ప్రదాత్ముతః. అంటే అంటే యుద్ధ రంగంలో భీష్ముడు శంఖాన్ని పూరించిన తర్వాత దానికి తోడుగా వాద్యాలు, బేర్లు, శృంగములండి చాలా వనిచేస్తూ ఉంటాయి. దాంతో యుద్ధ రంగం అంతా కోలాహలంగా ఉంటుంది. ఆ శంఖనాదాన్ని విన్న శ్రీకృష్ణార్జునులు తమ చేతిలో ఉన్న శంఖాన్ని దివ్యంగా పూరిస్తూ ఉంటారు. కాకపోతే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాండవుల పక్షం ఉండడం చేత విజయం ఖచ్చితంగా పాండవులకు ఇస్తుంది. లక్ష్మీ దేవత కూడా దేవాది దేవునితో తోడుగా ఉంటుంది. తన ఏనాడు కూడా ఒంటరిగా వదిలి ఉండదు. అందుచేత ఖచ్చితంగా సంపదలో, సీరులో విజయం ఖచ్చితంగా పాండవులకే లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అగ్ని దేవుని చేత గిఫ్ట్ గా ఇవ్వబడిన రథము అర్జునికి ఉంటుంది. అది ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా దిక్కులన్నీ జయిస్తూ ఉంటుంది. ఈ ఫేజ్ ని మనము బాహుబలి 2 మూవీలో ఒక సీన్ తో చెప్పొచ్చు అండి. ఇక్కడ ఇందు సభలో దేవసేనను సంఖ్యలతో బంధించి నేరవేచరణ చేస్తూ ఉంటారు. దేవసేన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి సీతుపతులు అనేవాడిని చేతి వేలను నరికేస్తుంది. వాడు తప్పు చేశాడు కాబట్టి నేర విచారణలో చాలా తడబాడుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవసేన చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి. ఈ విధంగానే పాండవులు ధర్మాత్ములు కాబట్టి ధర్మం సైడ్ నిలబడ్డారు కాబట్టి వాళ్ళ శంఖాలు కూడా చాలా దివ్యంగా పూరించబడుతూ ఉన్నాయి. మిగతా శ్లోకాలు కావాలంటే ప్లీజ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ గీతా సాగరం అండ్ ఇన్స్టా పేజ్.